మీ అందరికీ కూడా వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం అందరం కూడా. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. అందరం కూడా చక్కగా ఈ వచనాన్ని చదివి ఈరోజు వాక్యాన్ని నేర్చుకుందాం. 2వ అధ్యాయము లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అన్న దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. చాలండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. చెప్తాం అందరం కూడా. దావీదు పట్టణమందు, అందరం చెప్తాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. హల్లెలూయా. చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో రక్షకుడు అని ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనం చదువుకున్నాం. ఇది ఎవరికి వర్తిస్తుంది? అందరికీనా? అర్హులు. చూడండి, అందరు అర్హులేనా? రక్షకుడు అనే పదానికి అందరు అర్హులేనా? ఈ మాట అర్థం చేసుకోవాలి. రక్షకుడు అనే పదానికి అందరు అర్హులేనా? ఎవరికి వర్తిస్తుంది ఈ మాట? యేసయ్యకి ఒక్కడికే వర్తిస్తుంది. సరిపోయిన వాడు ఆయన, రక్షించగలిగిన వాడు. రక్షణ ఆయన ద్వారానే. ఈ లోకంలో మనం రక్షించబడాలంటే, మనకు రక్షణ కావాలంటే యేసే ఇంకా మార్గం. యేసు తప్ప మనకు వేరే మార్గము లేదు. కనుక చక్కగా మరి ఈరోజు ఈ పదాలని, ఈ మాటలను చదువుకున్నాం, ఈ వాక్య భాగాన్ని చదువుకున్నాం. లోతైనటువంటి అనుభవాలను మనం నేర్చుకుందాం. దేవుని వాక్యము ఇలా సెలవించబడుతూ ఉంది. దేవుడు మనతో ఇలాగ మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా మనము పరిశీలించగలిగినట్లయితే, రక్షకుడు పుట్టాడు. మరి పుట్టారంట రక్షకుడు. అదే మనం పండుగ చేసుకుంటూ ఉంటాం. క్రిస్మస్ పండుగని వేడుకలు చేసుకుంటూ ఉంటాం. చాలా హడావుడి చేసుకుంటూ ఉంటాం. ఇక ఆ సంతోషము చూడండి, మనకి ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఆ జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చేసుకోమా? ఏ జ్ఞాపకాలు? క్రిస్మస్ జ్ఞాపకాలు. యేసయ్య పుట్టాడని, రక్షకుడు పుట్టాడని చెప్పేసి అనుకుంటూ చక్కగా మరి మనం సంతోషిస్తూ, సంబరపడుతూ, స్తుతిస్తూ, పాటలు పాడుతూ, ఆరాధిస్తూ మనం అందరం కూడా చక్కగా కుటుంబం సమేతంగా ఏం చేస్తూ ఉంటాం? ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాం. కానీ మరి అందరూ రక్షించబడ్డారా? అందరికీ రక్షణ ఉందా? అందరికీ రక్షకుడు ఉన్నాడా? రక్షించబడిన మనం అందరినీ ఏం చేస్తూ ఉన్నాం? అందరినీ సంతోషంగా ఉండాలని వాళ్ళకి బట్టలు కొని, వాళ్ళకి పప్పులు కొని, వీళ్ళకి ఈ చేసి అవి చేసి హడావుడి చేసి ఏం చేస్తూ ఉంటాం? ఆ రోజు సంతోషిస్తాను. నేను దానికి ఏం వ్యతిరేకని కాను. నా ఉద్దేశం ఏంటంటే, ఈరోజు రక్షణ అవసరం. అందరికీ ఏం అవసరం? రక్షణ. రక్షకుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని, ఆ శుభవార్తను మనం చదువుకున్న తర్వాత, ఈరోజు మనకి రక్షణ ఉందా? ఈరోజు మనము రక్షకుడిని సొంత రక్షకుడిగా అంగీకరించామా? యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించామా? పాపాల నిమిత్తము క్షమాపణ పొందుకున్నామా? క్షమాపణ పొందుకుంటేనే మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది. అంతేకాని మనమేదో ఆ రోజు ఆ హడావుడి, ఆ వేడుకల్లో చూడండి, ఆ ఆనందాన్ని ఏదో కలిసి పంచుకున్నంత మాత్రాన మనకి రక్షణ ఉండదు. రక్షణ రావాలంటే ఈరోజు మనం అందరం కూడా పాపాల నిమిత్తం ఏం పొందుకోవాలి? పాపాల నిమిత్తం మారు మనసు పొందాలి. క్షమాపణ పొందుకోవాలి. మారు మనసు పొందితే ఏమొస్తుంది? క్షమాపణ వస్తుంది. మారు మనసు పొందటం అవసరం. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మరి ఈ వాక్య భాగాన్ని వింటూ ఉండగా ఈరోజు మరి మనకి రావాల్సినటువంటి ఆలోచనలు ఇవే. ఎలా మనం ఆలోచన చేయగలగాలి? ఏదైతే మన జీవితంలో మనము కలిగి అనుభవిస్తూ జీవిస్తూ వస్తూ ఉన్నామో, కాలం గడిచిపోతూ ఉంది, కరిగిపోతూ ఉంది, ఆయుష్కాలం తరిగిపోతూ ఉంది. ఎక్కువసేపు మనం ఈ భూమి మీద ఉంటామన్న గ్యారంటీ ఎవరికి కూడా లేదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. అందుకని ఈ శుభవర్తమానం వినాలి. ఈ శుభవర్తమానాన్ని గురించి విన్న తర్వాత ఒక మంచి నిర్ణయాన్ని మనము తీసుకోవాలి. తొందరపడాల్సింది ఇప్పుడే. మనం అందరం కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోవాల్సింది కూడా ఇప్పుడే. ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలంటే, ఇదిగో లోకంలోనికి మరి మరణం వచ్చింది. అందరి మీదకి ఏమొచ్చింది?
మరణం వచ్చింది. రాలేదంటారా? మరణాన్ని తప్పించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా మరణంను మరి తప్పించుకున్న వాళ్ళు ఎక్కడైనా కనిపించారు మీకు? మరణాన్ని ఎవరో తప్పించుకోలేరు. మేధావులు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, గనులు కావచ్చు, ఎటువంటి స్థాయిలో ఉన్నవారికైనా ఏమొస్తుంది? మరణం వస్తుంది. మరణము చూడండి తప్పించుకోలేం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకి మరి ఒక గొప్ప వార్త, గొప్ప శుభవార్త, ఏమీ ఖర్చు చేయకుండా, ఏమీ అర్పించకుండా ఉచితంగా దేవుడు మనకేమిస్తానంటున్నాడు? రక్షణ. దీనికి విలువ కడితే మనం అప్పుడు దాని విలువను బట్టి దానికి ఏమి ఇచ్చేవాళ్ళం? విలువని ఇచ్చేవాళ్ళం. అదంత గొప్పదా అని చెప్పేసి దాన్ని అంత గొప్పగా మరి అందరికీ చాటి చెప్పుకునేవాళ్ళం. ఒక ఖరీదైన చీర కొంటే ఎంతమందికి చెప్తాం? ఒక ఖరీదైన ఇల్లు కట్టుకుంటే ఎంతమందికి చెప్తాం చెప్పండి? ఏదైనా మన పరిస్థితులు మార్చబడినప్పుడు, మునుపటి కంటే మెరుగుపరచబడినప్పుడు ఎంతమందికి ఆ విషయాలను షేర్ చేసుకుంటాం? చాలామందితో షేర్ చేసుకుంటాం. ఇప్పుడు పర్వాలేదులే, ఇదివరకు మరీ గడిచేది కదా అని చెప్పేసి చాలా మంచిదే, గడవాలి, మీరు దీవించబడాలి, ఆస్వాదింపబడాలి. మరి అక్కడితో సరిపెట్టుకుంటే, అక్కడితో ఆగిపోతే, ఇదిగో ఈ వార్త విషయాన్ని వినిన మనము ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అవే ముఖ్యం కాదు, అవి ఒక భాగం. మనం అనుభవించడానికి ఇల్లు కావాలి, వస్తువులు కావాలి, వాహనాలు కావాలి, సంపాదించుకోవాలి, కష్టపడాలి. అవి ఒక భాగం అంతే. అవి అనుభవించడానికే సరిపోతాయి, అవి రక్షించడానికి సరిపోవు. రక్షణ కావాలి. మనకందరికి ఏం కావాలి? డబ్బు రక్షిస్తుందా? ఆస్తి రక్షిస్తుందా? మనుషులు రక్షిస్తారా? రక్షణ ఈ లోకంలో ఎక్కడైనా ఉందా? రక్షణ లేదు. రక్షకుడు రక్షించేది, రక్షణ యేసయ్య ద్వారానే అనే సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించుకొని మరి ఎంత మరి తొందరగా త్వరపడి మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ లేని వారు ఎంతోమంది ఉంటున్నారు. రక్షణ లేకుండా వారి జీవితాలు గడిపేస్తూ ఉన్నారు. అయ్యో, మరి యేసయ్య కనుక వస్తే ఎక్కడికి వెళ్తాం మనం? యేసయ్య వస్తే రక్షణ లేకపోతే మన గతి ఏమవుతుంది? ఆలోచించాలి ఒకసారి. ఈ విషయాలను ఆలోచిస్తూ కొంచెం మనము జాగ్రత్తలు తీసుకుని చక్కగా మరి మన జీవితంలో మనకిచ్చిన సమయాన్ని మనం వినియోగించుకోవడం కానీ నేర్చుకోగలిగినట్లయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యము వెళ్ళాలి. ఈ భక్తి ఆరాధనలో ఈ యొక్క మరి కార్యక్రమాలన్నిటి యొక్క వెనకమాల ఉన్నటువంటి ఉద్దేశం అదే. మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం వెళ్ళాలి. హేళన చేసేవాళ్ళు హేళన చేస్తూ ఉంటారు, నిందించే వాళ్ళు నిందిస్తూ ఉంటారు. ఈ పరిస్థితులు అర్థం కాక రకరకాలుగా చాలా తిప్పలు పడిపోయేవాళ్ళు లేరంటారా? పరలోకం వెళ్తారా మీరు, మళ్ళీ ఉడతారా మీరు అని చెప్పేసి రకరకాలుగా అర్థం కాక మాట్లాడతారు. వాళ్ళకి అర్థమైతే నిజంగా దాని అర్థాన్ని పూర్తిగా వింటే కనుక చక్కగా మరి వాళ్ళు కూడా రక్షించబడతారు. రక్షణ యొక్క విలువ వాళ్ళకి అర్థమవుతుంది. కనుక అర్థం కాని వాళ్ళు అలా ఉంటారు. కానీ మరి మనము వింటున్నాం. ఈరోజు వాస్తవాన్ని దేవుడు మన ముందుకు తీసుకువచ్చి జరగబోయేదాన్ని, కాలంను గురించినటువంటి సూచనలన్నిటిని కూడా దేవుడు మనకు వినిపిస్తూ మరి నీ సంగతి ఏంటి అని అడుగుతున్నాడు దేవుడు. మరి నువ్వు ఇంకా సిద్ధపడ్డావా? నీలో సిద్ధపాటు ఉందా? రక్షకుడిని అంగీకరించావా? రక్షణ పొందుకుని సిద్ధంగా ఉన్నావా అని దేవుడు నిన్నే అడుగుతున్నాడు. అలా అడుగుతున్నప్పుడు మరి నీ ఆలోచన, నీ ఉద్దేశాలన్నిటిని కూడా, నీ జీవితం అంతటినీ కూడా నువ్వేం చేసుకోవాలంటే అప్పుడు ఒకసారి పరీక్ష చేసుకుని ఇంకా నీలో ఏమైనా మార్చుకోవాల్సినవి, విడిచిపెట్టవలసినవి, సరి చేసుకోవాల్సినవి ఉంటే ఏం చేయాలి? వెంటనే వాటిని నీలోంచి తొలగించి చక్కగా మరి నూతనంగా జన్మించిన శిశువులాగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? సిద్ధము చేసుకోవాలి. అలా సిద్ధం చేసుకుంటే ఎంత మంచిది, ఎంత గొప్ప భాగ్యమో. అలా మరి ఎంత త్వరగా మనము ఆ పనులు చేయగలిగితే అప్పుడు జక్కయ్య నీ ఇంటికి ఏమొచ్చేసింది? రక్షణ వచ్చేసింది. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. మరి నీ పరిస్థితి ఏంటి? ఇలా అందరూ కూడా వింటూ ఉండగానే క్షణాల్లోనే వారి పరిస్థితులను మార్చుకొని, వారి జీవితాలను మార్చుకొని రక్షకుడిని అంగీకరించి లోకంలోంచి మరి వేరు చేయబడి, పాపంలోంచి వేరు చేయబడి నూతనంగా జన్మించిన శిశువులాగా జీవించడానికి అలా చక్కగా పరుగులు పెడతా ఉంటే మరి నీ సంగతి ఇంకా నువ్వు నీ జీవితాన్ని మార్చుకున్నావా? నీ జీవితం మారిందా? నీ జీవితంలో ఇంకా మరి దేవునికి నచ్చనివి ఉన్నాయా?
ఉన్నట్లయితే ఈరోజు మరి మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతూ బ్రతిమలాడుతూ, ఆయన ఏమీ కూడా కోపగించుకోవాలనో అసహించుకోవాలనో మరి ఏదో నిలబెట్టాలనో నిందించాలి అవమానపరచడం కాదు ఆయన ఉద్దేశము. అందరూ కూడా ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఎవరు నశించిపోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు. కనుక ప్రేమించే దేవుడు మనతో మాట్లాడుతూ, ప్రేమను మన మీద చూపిస్తూ, ఆయన మనతో మరొక మాట్లాడుతూ, ఈరోజు రక్షకుడు లోకంలోనికి వచ్చాడని ఎన్ని సంవత్సరాల నుంచి మరి వింటున్నాం. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది వార్త వినటం మనకి చూడండి అలవాటయ్యి. వ్రాయబడిన లెక్క ప్రకారంగా చూస్తే 2025 సంవత్సరాలు ఈ వార్త మరి లోకంలోనికి వచ్చి జరిగింది. ఎన్ని సంవత్సరాలు? ఈ వార్త వచ్చి 2025 సంవత్సరాలు అయిపోయింది. అయిపోతుంది ఇంకా కొన్ని నెలల్లోనూ రోజుల్లోనూ అయిపోతుంది. 2025 గడిచిపోతుంది కదా. అప్పుడు ఆ వార్త వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2025 సంవత్సరాలు అయిపోయింది. వార్త వచ్చింది సంవత్సరాలు అయిపోయినా లోకంలో చాటి చెప్తున్నా ఇంకా మనుషులకి ఏమి రావట్లేదు, ఆ మార్పు ఆలోచనలు ఏవి కూడా రావట్లేదు. చూడండి మరి ఎలా గడిచిపోతుందంటే చూడండి చాలా చూడండి ఈ మాట సీరియస్గా తీసుకోవాల్సిన మాట ఇది సీరియస్గా తీసుకోవాలి సింపుల్గానే? ఇది సీరియస్గా, ప్రాణాలకి సంబంధించింది. చివరిగా మనం ఈ నిర్ణయాన్ని తీసుకోగలిగినట్లయితే, ఈ ఆలోచన చేయగలిగినట్లయితే మనంత ధన్యులు ఉండరు, మనంత జ్ఞానులు తెలివి కలిగిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. జక్కీ లాంటి గొప్ప ధనవంతుడే దీన్ని ఆలోచన చేసి విచారణ చేసి అప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ధనం తక్కువ లేదు, అనుభవించడానికి ఏమీ కూడా తక్కువ లేవు. అన్నీ ఉన్నవాడు, బ్రతకగలిగిన వాడు, జీవించగలిగిన వాడు, తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనివాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రక్షకుడు వెంట పడుతున్నాడు. మరి చాలామందికి మరి ఇంకా తెలియాల్సినటువంటి సత్యం ఏంటంటే ఇదే. రక్షకుడు యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? అసలు యేసుప్రభు నమ్ముకుంటే లాభం ఏంటి? యేసుప్రభు నమ్ముకుంటే ఏంటి ఉపయోగం? ఏంటి లాభం, ఏంటి ఉపయోగం అంటే ఇదే. నీవు మరణిస్తావు, మరణించిన తర్వాత నమ్ముకుని ఉంటే లేపబడతావు, పరలోక రాజ్యము వెళతావు. దాని కొరకు మనము చూడండి మరి యేసు ప్రభువుని నమ్ముకోవాలి. అంతేకాని ఏదో చూడండి ఈ లోక సంబంధంగా ఆశీర్వాదం వస్తుందనో, ఈ లోక సంబంధంగా ఏదో దీవెన వస్తుందనో, కలిసి వస్తుందనో, కొడుకు పుడతాడనో, ఇంకేదో మన జీవితంలో కార్యాలు జరుగుతాయనో దానికోసం కాదండి. అవన్నీ ఒక భాగం. అవన్నీ దేవుడు ఇస్తాడు, దేవుడు మనల్ని కనికరిస్తాడు. అలా దేవుని చేత మనం దీవించబడతాం. కానీ అంతటితో సరిపెట్టుకుంటే మరి రక్షణ విషయం ఏంటి? నీ ప్రాణము విషయం ఏంటి? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? పోనీ నీకు ఎక్కడికి వెళ్ళే ఆలోచనలు వస్తున్నాయి? ఇక్కడి నుంచి ప్రయాణం అందరం చేయాల్సిన వాళ్ళమే, నాతో సహా అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? అందరం కూడా ప్రయాణం చేయాల్సిన వాళ్ళమే. ఒకవేళ ఏంటి ఇటు చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇది వాస్తవమా కాదా? ఆ రోజులు దగ్గర పడతా ఉన్నాయి. ఒకరోజు గడిచిపోయిందంటే మన జీవితంలో చూడండి ఆయుష్కాలం ఏమవుతుంది? తగ్గిపోతుంది. అలా తగ్గిపోతున్నటువంటి ఆయుష్కాలాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఇంకా దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్యతో మనకు సంబంధం కావాలి, యేసయ్యతో మనకు సహవాసం కావాలి, యేసయ్యతో మనకు పరిచయం కావాలి, యేసయ్యకి మన సొంతం కావాలి, యేసయ్యకి మన వారసులం కావాలి. ఏది? సీజన్కి ఒకసారి కనపడుతుంటారు కొంతమంది. మరి ఏ సీజన్కి? క్రిస్మస్కి, ఈస్టర్కి అలా వస్తుంటారు. నిజంగా నేను అడుగుతున్నాను, నేను రావద్దని నేను వ్యతిరేకిని కాదు, కానీ రావాలి. కానీ సత్యాన్ని వింటూ కూడా ఎందుకు నిర్లక్ష్యంగా ఉండం? ఎందుకు ఉండాలి? సత్యాన్ని వింటున్నాం. దేవుడు ఇంత గొప్ప సత్యాన్ని మన ముందుకు తీసుకొచ్చి, అయ్యా ఆయుష్కాలం తగ్గిపోతుంది, అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన రోజుల దగ్గరకు వస్తూ ఉన్నాయి, అలా వెళ్ళే ముందు రక్షణ పొందుకోండి. పాపాల నిమిత్తం ఏం పొందుకోవాలి? రక్షణ పొంది మారు మనసు పొందితే రక్షణ పడతావు. రక్షించబడితే పరలోక రాజ్యంలో చేర్చబడతావు. దీనికి ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరము, దీనికి ఏమీ కూడా చెల్లించాల్సిన అవసరము లేదు. రక్షణ ఉచితం. రక్షణ ఎలాగా? ఉచితం. అందుకని మనము దానికి విలువ లేదు కాబట్టి రక్షణకి ఏమీ లేదు, విలువ లేదు. రక్షించబడండి అంటే ఇంకా సాకులు చెప్తూ ఉంటాం చూడండి, ఇంకా రకరకాలుగా ఏవేవో చూడండి, ఇంకా అడ్లు ఆటంకాలు చెప్తూ ఉంటాం. అది మంచిది కాదు.
ఆశీర్వాదపు పాత్ర, ఆశీర్వదింపబడిన పాత్రలో మనం ఏమి వేస్తున్నాం? చెయ్యి వేస్తున్నాం. ఆ గొప్ప విందు, యేసు ప్రభు శరీరాన్ని భోజిస్తున్నాం, యేసు ప్రభు రక్తాన్ని త్రాగుతున్నాం అంటే అది ఎంత గొప్ప విందు అంటే తెలుసా అండి? ఆ ఆశీర్వదింపబడిన పాత్రలోది మనం ఏం చేస్తున్నాం? భోజనము చేస్తున్నాం. అలా ఆశీర్వాదింపబడిన పాత్రలు భోజనం చేయడానికి హక్కు, అర్హత మనకి ఉచితంగానే ఇస్తున్నాడు దేవుడు. దానికి ఏమైనా వెల చెల్లించారా? దానికి ఏమైనా ఖర్చు పెట్టారా? అలా ఆశీర్వదింపబడినటువంటి ఆ పాత్రలోది భోజనం చేస్తున్నాం. మనము ఏమవుతున్నాం? తిరిగి ఆశీర్వదింపబడుతున్నాం. ఆ ఆశీర్వాదమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అంత గొప్ప విలువైనటువంటి ఆరాధన అన్నమాట జరుగుతుంది. అంత గొప్ప విలువైనటువంటి ఆరాధనలో పాలు పొందే ఆ యోగ్యత, అర్హత దేవుడు మనకి ఇచ్చాడు. యోగ్యత లేదు, అర్హత లేదు, కానీ దేవుడు మనకేమిచ్చాడు? ఆ యోగ్యతని, ఆ అర్హతని దేవుడు మనకి ఇచ్చాడు. ఉచితంగా మనమందరం కూడా ఉచితంగానే పొందుకున్నాం. నాతో సహా మనం అందరం కూడా పొందుకున్నాం. కనుక జాగ్రత్తగా ఈరోజు మనం పరిశీలించి, ఏదో క్రిస్మస్కి హడావుడి చేయటమో, ఏదో పండగకి హడావుడి చేసి వెళ్ళిపోవటమో, ఏదో చూడండి ఆ పండగ వాతావరణాన్ని చూసే మురుసుకోవటమో కాకుండా ఈరోజు నిత్యం మనం జీవించుండాలి. ఒకవేళ ఇక్కడ కనుక ఏదైనా పొరపాటు జరిగితే, రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్తారని బైబిల్ చెప్తుందంటే నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళడం అది దేవుని చిత్తము కాదు. ఎవరు నశించిపోవటం దేవుని చిత్తం కాదు. పాపిని రక్షించడానికి యేసయ్య ఏం విడిచిపెట్టి వచ్చాడంటే పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు రక్షించడానికి, మన పాపాలన్నిటిని కూడా విడిపించడానికి, మన పాపాలని క్షమించడానికి. ఈరోజు ఈ సత్యాన్ని వింటూ ఉన్నప్పుడు నీవు కూడా నీ జీవితంలో ఒక నిర్ణయాన్ని, ఒక ఆలోచన, నువ్వేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, వెల చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఎలా జీవిస్తున్నావో అది నీకు తెలుసు. నువ్వు ఎలాంటి జీవితానికి అలవాటు పడిపోయావో అది నీకు తెలుసు. నీ అలవాట్లు ఎలాంటివో, నీ జీవితం ఎలాంటిదో, నువ్వు ఎటువంటి జీవితానికి చోటేస్తున్నావు, అలవాటు పడిపోయావో, ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతూ ఆ జీవితాన్ని, ఆ పాపాన్ని మార్చుకో, ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా జన్మించు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి చేసినటువంటి ప్రసంగాలన్నీ కూడా అవే. నూతనంగా జన్మించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? నూతనంగా జన్మించాలి. అందుకే ఈ వాక్యాన్ని వినేది ఎందుకంటే అటువంటి ఆలోచనలు మనకి చూడండి, అటువంటి ఉద్దేశాలు మనకి ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి? ఎవరన్నా వచ్చి చెప్తారు ఎప్పుడన్నా? నూతనంగా జన్మించని ఎవరైనా చెప్తారా? నూతనంగా జన్మించు అంటే ఏంటి? దాని అర్థము మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళటం కాదు. తల్లి గర్భంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. నీ పాడైపోయిన జీవితాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఏదైతే నువ్వు అలవాట్లు కలిగి ఉన్నావో వాటిలన్నిటిని విడిచిపెట్టేయటమే నూతనంగా జన్మించడం అంటే. నూతనంగా ఇక నుంచి ఏం చేయాలి? నూతనంగా జీవించడం మరి నేర్చుకోవాలి. ఏదైతే మాట్లాడుతున్నావో అసభ్యకరమైనవి, అసహ్యకరమైనవి మాటల్లో, చూపులో, చేతలో, మరి ఇంకేదైనటువంటి వ్యర్థమైన అలవాట్లు, త్రాగుడో, తిరుగుడో, ఇంకేదో ఉంటాయి కదండి, అవన్నీ శనుగుడో, కొనుగుడో, ఇవన్నీ కూడా లోపాలు. వాటన్నిటిని కూడా ఏం చేసుకోవాలి? విడిచిపెట్టేయాలి. అదే చూడండి యేసయ్య కోరుకునేది. అంతకు మించి మనలో ఏది కూడా యేసయ్య మనలో కోరుకోవట్లేదు. ఈరోజు మనం చక్కగా దీనికి అంగీకరిస్తే, దీనికి ఒప్పుకుంటే చాలు. యేసయ్య మనల్ని ఏం చేస్తానన్నాడు? రక్షిస్తానన్నాడు. అదిగో జక్కయ్య వచ్చేసి అన్నాడు, నిజంగా నేను చాలా మరి పాపం చేశాను. ఏంటయ్యా నువ్వు చేసిన పాపం అంటే ఆయన అన్నాడు, అన్యాయంగా సంపాదించాను. అదిగో స్త్రీ వచ్చేసింది ఆయన ఎదుట. చూడండి మరి అందరూ తరుముతూ మరి ఆమెని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో ఆయన పాదాలు పట్టుకుంది. ఆయన పాదాలు పట్టుకోగానే ఆయన చూడండి ఆమెను ఏం చేశాడు? క్షమించాడు. పాదాలు పట్టుకుంటే ఏమొస్తుంది? క్షమాపణ. వాళ్ళందరూ చంపాలని చూశారు, కానీ యేసయ్య ఆమెను ఏం చేశాడు? క్షమించాడు. క్షమిస్తే ఆమెకి మరలా చూడండి మరలా క్రొత్త జీవితం వచ్చింది. ఈరోజు మనకి ఏం కావాలి? క్రొత్త జీవితము కావాలి. ఏదైతే మనకి నెమ్మది లేకుండా చేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఏ జీవితంలో నెమ్మది లేదో, ఏ జీవితాన్ని జీవించి ఇంతవరకు మనం సుఖాన్ని చూడలేకపోయామో యేసయ్య మనతో చెప్తున్నాడు, అది విడిచిపెట్టేయి. ఆమెతో ఇలాగే మాట్లాడు, అమ్మా ఇక నువ్వు పాపము చేయొద్దు, నీకు ఆ జీవితంలో సుఖం లేదు. ఏం మిగిలింది ఇప్పుడు వరకు?
ఏం అనుభవించావు నువ్వు? ఏమి సాధించావు నువ్వు? ఒకసారి ఆలోచన చేసుకుంది. ఒకసారి అవును పరీక్ష చేసుకుంది. లేదు ప్రభా, నా జీవితం నేను జీవించాను, కానీ దానివల్ల నాకేమీ లాభము ప్రయోజనము లేదు అని చెప్పేసి అప్పటికప్పుడే వేడుకుంటుంది. ఎవరిని? యేసయ్యని. అంతే చాలండి. ఈరోజు మనం కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మనము ఏ జీవితాన్ని జీవించి సుఖం లేకుండా ఉన్నామో, సంతోషం లేకుండా ఉన్నామో, ఆశీర్వాదం లేకుండా ఉన్నామో, ఫలం లేకుండా ఉన్నామో, ఈరోజు యేసయ్య మనతో చెప్తున్నాడు, ఆ అలవాట్లన్నిటిని మార్చుకుంటే నువ్వు రక్షించబడతావు. అలవాట్లు మార్చుకుంటే నీ ఇంటికి రక్షణ వస్తుంది. ఇది ఉచితంగా వచ్చేదే, దీనికి వెల ఏమీ చెల్లించాల్సిన అవసరము లేదు. అర్థమవుతుందా? ఈరోజు మీరు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారా? అర్థం చేసుకోగలిగినట్లయితే త్వరపడాల్సిన సమయం వచ్చింది. కొంచెం మనము కష్టపడాల్సిన సమయం వచ్చింది. ఈ యొక్క సమయంలో చక్కగా మరి సరి చేసుకోగలిగినట్లయితే ఎక్కడితో ఏమైపోతుంది? పాపము సంబంధము తెగిపోద్ది. పాపము సంబంధం తెగిపోద్ది. లేకపోతే పాపముతోనే జీవించామనుకోండి, పాపంతోనే సంబంధం ఉందనుకోండి, ఇక మన జీవితంలో ఏముండదు, సుఖమేమీ ఉండదు, సంతోషం ఏమి ఉండదు. ఈరోజు నేను సంతోషించాలి అనుకుంటున్నట్లయితే, నా కుటుంబం సంతోషంగా ఉండాలి అనుకుంటున్నట్లయితే, అందరూ కూడా క్షేమంగా ఉండాలి అన్నట్లయితే, ఆ కోరికే నీకు ఉన్నట్లయితే ఈరోజు చేసే మనతో చెప్తున్నాడు, అయితే నువ్వు చేయాల్సినవి ఇవి. ఏం చేయాలి ప్రభువా? జీవితం మార్చుకో, నూతనంగా జన్మించు. నూతనంగా ఏం చేయాలి? మనం జన్మించాలి. అప్పుడు సుఖం వస్తుందా? అప్పుడు క్షేమం వస్తుందా? అప్పుడు ఆశీర్వాదం వస్తుందా? నిజంగా నువ్వు కనుక చేయవలసిన వాటిని చేస్తే దేవుడు నీకు ఇచ్చిన మాటను ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమంటున్నాడు తెలుసా? నేడు రక్షకుడు మీ కొరకి పుట్టి ఉన్నాడు. ఎవరికి రక్షకుడు? ఎవరికి రక్షకుడు? ఎవరైతే అంగీకరిస్తారో చూడండి, యేసయ్య నాకు కావాలి, నేను ఇప్పటి వరకు జీవించిన నా జీవితంలో ఏ సుఖం అనుభవించలేదు, ఏ సంతోషం చూడలేదు, ఇప్పుడు యేసు మాటలు నాకు నూతనమైన ఆలోచనలు ఇస్తున్నాయి, నూతనమైన ఆలోచనలు నాకు వస్తున్నాయి. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నా జీవితాన్ని నేను మార్చుకోవాలన్నట్లుగా అనిపిస్తుంది, నా బ్రతుకును మార్చుకోవాలన్నట్లుగా అనిపిస్తుంది, నా పరిస్థితులు మార్చుకోవాలన్నట్లుగా అనిపిస్తుంది, నన్ను ప్రేరేపిస్తున్నటువంటి దేవునికి నా జీవితాన్ని సమర్పించుకోవాలని అనిపిస్తుందని చెప్పేసి ఎవరైతే ముందుకు వస్తారో, పశ్చాత్తాపడతారో, కన్నీరు విడుస్తారో, క్షమాపణ కోరుకుంటారో, అటు వారందరినీ కూడా యేసయ్య ఏం చేస్తాడు? క్షమిస్తాడండి. జక్కీని ఏం చేశాడు? క్షమించాడు. పాపాత్మరాలు ఏం చేశాడు? క్షమించాడు. ఈరోజు మనల్ని కూడా యేసయ్య ఏం చేస్తాడు? క్షమిస్తాడండి. ఆయన క్షమించడానికే ఈరోజు మన మధ్యలోనికి దిగొచ్చి 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఎవరు దిగొచ్చారు? యేసయ్య దిగొచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? సన్మానాలు చేయించుకోవడానికా? కాదండి, రక్షించడానికి. ఏం చేయడానికి? ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఆయనకి ఏ స్థానాన్ని ఇస్తున్నాం? జాగ్రత్తగా వినాలి. కొన్నిసార్లు కొన్ని చూడండి సంఘటనలు వింటూ ఉంటే కొంచెం మరి కన్ఫ్యూజ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చూడండి ఆరాధన విధానాలే మారిపోతూ ఉన్నాయి, ఆరాధన క్రమాలే కూడా మారిపోతున్నాయి. ఎలా చేయట్లేదు ఏంటని అంటున్నారు. ఎలా చేయాలి? రక్షకుడిని ఇప్పుడు మీ 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 పిల్లలకి, మీకు పిల్లలు ఉన్నారు కదా, అన్నారా? ఎన్ని సంవత్సరాలు చూడండి ఉయ్యాల్లో పడుకోబెట్టి బర్త్డే చేస్తారు? 1 సంవత్సరమా? లేకపోతే జీవితాంతం అలాగే పుట్టినరోజు వచ్చినప్పుడు అలా ఉయ్యాల్లో పడుకోబెట్టి బర్త్డే చేస్తారా? ఏంటి చెప్పాలి ఒకసారి. ఎన్ని సంవత్సరాలు? చూడండి బర్త్డే ఎన్ని సంవత్సరాలు చేయాలి? బర్త్డే చేసుకోవచ్చు, తర్వాత ఏమైపోతామంటే 1 సంవత్సరం తర్వాత మారిపోతాడు. వాడు వయసులో పెద్దోడు అవుతాడు, పెద్దోడు అవుతాడు, పెద్దోడు అవుతాడు. పెద్దోడు అవుతున్న కొద్దిగా ఉయ్యాలతో వేస్తాడు. ఆయనకి ఏమేస్తారు? వాడికి నడిచేవాడిని తీసుకెళ్ళి అందులో పడుకోబెడుతూ ఊరుకుంటాడా? మరి ఈరోజు చక్కగా అంటే నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే క్రమం. యేసయ్యని రక్షకుడిగా అంగీకరించండి. యేసయ్య ఇప్పుడు ఎవరికి అవసరం? మనకు అవసరం. యేసయ్య మనల్ని రక్షించడానికి వచ్చాడంటే చూడండి దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దాన్ని ఎలాగ చక్కగా మరి వినియోగించుకోవాలి, నేర్చుకోవాలి. అలా చక్కగా మనం
నేర్చుకుందాం. యేసయ్యని వేడుకలు చేసుకోవద్దంట్ల వేడుకలు చేసుకోండి, సంబరాలు చేసుకోవద్దంట్ల సంబరాలు చేసుకోండి. ఇంకా అల్లరి చేయొద్దు. ఏం చేయకూడదు? యేసయ్య అల్లరికి కర్త కాదండి. యేసయ్య రక్షించడానికి వచ్చాడు. ఆయన అర్థం చేసుకుందాం. ఆయన ఆరాధిస్తే మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది. రక్షణ కోసం మనము మరి ప్రయత్నం చేయాలి. రక్షణ కోసం మనము దేవుణ్ణి నమ్ముకోవాలి. అంతేకాని వాళ్ళ కోసం వీళ్ళ కోసమో చూడండి ఏదో చేస్తున్నారు, వీళ్ళేదో చేస్తున్నారని చెప్పేసి చూడండి లోకానుసారంగా మనము ఏదో చేయాల్సిన అవసరము ఇది. చాలా జాగ్రత్తగా ఈరోజు మనకి దేవుని వాక్యం అందించబడింది. యేసయ్యను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రక్షకుడుగానే అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోమని వాక్యంలో ఉంది? రక్షకుడుగా అర్థం చేసుకోమని ఉంది. చక్కగా అర్థం చేసుకుందాం, రక్షించబడదాం. రక్షణ లేని వారు రక్షణ పొందడానికి సిద్ధపడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న మా అందరికీ కూడా కలిగినటువంటి ఆలోచన ఉద్దేశాలను బట్టి, తలంపులను బట్టి ఆయా రక్షణ కావాలని ఎంతమంది కోరుకుంటూ జీవితాలు మార్చుకొని ఆయా ఇదిగో నీ వైపుకు తిరుగుతున్నారో, ఆయా క్షమాపణ కోరుకుంటున్నారు. అట్టి బిడ్డలందరినీ కూడా చేర్చుకోండి, క్షమించండి, రక్షించండి. ఈరోజు ప్రభు గొప్ప వాక్యాన్ని, మంచి వాక్యాన్ని, అద్భుతమైనటువంటి ఈ యొక్క సమయంలో ప్రభు మీరు మాకు అందించిన సందేశాన్ని బట్టి మేమందరం కూడా అనేకులను కూడా రక్షించేలాగిన రక్షణ వార్త చాటి చెప్పే వారంగా మమ్మల్ని ఉంచమని, మమ్మల్ని కూడా వాడుకోమని, తోడుండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.